మీడియాపై దాడిని ఖండించారు బల్మూరి వెంకట్. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. సినీ నటుడు మోహన్ బాబు గారు జర్నలిస్ట్ రంజిత్ పైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మోహన్ బాబు గారు మీ స్థాయికి, మీరున్న స్థాయికి మీకు సమాధానం జర్నలిస్టులు అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం లేకపోతే దాన్ని దాటి వెళ్ళేసే ప్రయత్నం చేయాలి, కానీ ఈ రకంగా దాడులకు పాల్పడితే మీరున్న స్థాయికి సరికాదు. అండ్ చట్టం కూడా ఈ విషయంలో తన పను తాను చేసుకోబోతుంది. పోలీస్ అధికారులు కూడా ఇటువంటి ఒక సంఘటన మరొకరు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పని మోహన్ బాబు గారు మీరు కూడా ఏదైతే జర్నలిస్టులు అందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. సో అది జర్నలిస్ట్ సంఘాలు కూడా నిరసనకు దిగు. వంశీ గారు స్టేషనరీ షాప్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తామని చెప్తున్నారు. మోహన్ బాబు ఖచ్చితంగా జర్నలిస్టులకి క్షమాపణ చెప్పాలని, అలానే మోహన్ బాబు ఇలాంటి బిహేవియర్ని మార్చుకోవాలని, మీడియా ప్రతినిధులపై ఈరోజు ఉదయం నుండి వరుసగా జరుగుతున్న దాడుల్ని ప్రస్తావిస్తూ మోహన్ బాబు చేస్తున్న పని కరెక్ట్ కాదంటూ ఖండిస్తున్నాయి జర్నలిస్ట్ సంఘాలు కూడా. మరోవైపు ప్రస్తుతానికైతే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర అంతా ప్రశాంతతే ఉంది. అక్కడ నుండి మోహన్ బాబు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఇంకా అక్కడ ప్రస్తుతానికైతే ఎవరూ లేరు, కానీ పోలీసులు మాత్రం అక్కడికి చేరుకొని ఎవరిని లోపలికి వెళ్ళనివ్వకుండా, లోపలి వాళ్ళు బయటికి రానివ్వకుండా పోలీసులు బయటైతే పహారా కాస్తున్నారు. కానీ సాయంత్రం నుండి జరుగుతున్న పరిణామాలు మాత్రం ఎంతో షాక్కి గురి చేశాయి. ఎందుకంటే ఈ దాడి జరగక ముందే మోహన్ బాబు ఒక ఆడియోను విడుదల చేశారు. ఆడియోలో చాలా క్లియర్గా మంచు మనోజ్ ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడులు చేస్తున్నాడని, ఈ దాడులతో ఇంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆల్మోస్ట్ చావు బతుకుల మధ్య దాకా వెళ్ళొచ్చాడని, ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు, వాళ్ళు మన దగ్గర పనిచేయడానికి వచ్చారు, వాళ్లపై దాడి చేయడం అనేది నీ విచక్షణకే వదిలేస్తున్నాను అంటూ ఆయన హితబోధ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ కొన్ని నిమిషాల తర్వాత వెంటనే ఆయన బయటకు చేసిన పని ఏంటి? ఒక పక్క వాళ్ళ కొడుకుకి హితబోధ చేసిన మోహన్ బాబు తిరిగి ఇలా ఒక జర్నలిస్ట్ పై దాడి చేయడం మాత్రం ఖండించదగ్గది. పోలీసులు ఏసీపీ జరగండి దగ్గరుండి కొట్టిస్తున్నారు. నా కూతురి దగ్గరికి వెళ్లకుండా కొట్టిస్తున్నారు. చెప్పండి. పోలీసులు ఏసీపీ జరగండి.